పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్కు వెళ్లి తొక్కిసలాటకు ఓ మహిళ మృతికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో దీనిపై తెలంగాణ హైకోర్టు వెళ్లి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్న అల్లు అర్జున్ విషయంలో పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. అదే సమయంలో నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను A11గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్కు ఊరట లభించింది. రూ.50,000 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రిమాండ్ ముగిసిన నేపథ్యంలో ఇటీవల జరిగిన హైకోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్గా హాజరయ్యారు. అదే రోజున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్ వేయగా కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేశారని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్ తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి వెల్లడించారు.